నమస్కారం. ఈరోజు రాజంపేటలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా కావాలని ఇక్కడ ప్రజల ఆకాంక్ష. దానికోసంగానే ఈరోజు మా అన్నదమ్ములందరం తెలుసుకొని రిలే నిరాహార దీక్షగా మొదలుపెట్టడం జరిగింది. జిల్లా వచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ రాజీ పడకుండా రాజంపేట ప్రజల ఆకాంక్ష తీరే వరకు, రాజంపేట జిల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు మేము ఇదే బాటలో నడుస్తూ ఇంకా ఉధృతంగా కూడా మేము ధర్నాలు కావచ్చు, రాస్తారోకులు కావచ్చు చేయడానికి దేనికైనా ముందుకెళ్తామని ఈ సభాముఖంగా నేను తీసుకెళ్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రిపీట్గా ఇంకొకసారి ఆలోచించుకొని మీరు గత ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు రాజంపేట ఓల్డ్ బస్ స్టాండ్లో బ్రహ్మంగారి సాక్షిగా మీ స్వయంగా మీ నోటితోనే మీరు చెప్పారు సార్ రాజంపేట జిల్లా చేస్తామని. దయచేసి మళ్ళీ రిపీట్గా ఆలోచించండి. రాజంపేట ఖచ్చితంగా మళ్ళీ జిల్లా చేయాలి సార్. ఇక్కడ ఉన్నటువంటి వనరులు అన్ని జిల్లాకు అనుకూలంగా, ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి. అందుకు మీరు మళ్ళీ ఆలోచించుకుని ఒకసారి రాయచోట అన్నది చాలా కఠినమైన పరిస్థితి సార్. ఇక్కడ నుంచి ప్రజలు కోడూరు వాళ్ళు కానీ రాజంపేట వాళ్ళు కానీ పోవాలంటే అందుకు మళ్ళీ మీరు ఆలోచించుకొని ఇక్కడ ఒకటి మధ్యవేలు, కోడూరు, రాజంపేట, రాయచోటలో చూస్తే రాజంపేట భౌగోళికంగా సెంటర్ పాయింట్ అవుతుంది. మీరు ఆలోచించుకుని ఇవన్నీ కలిపి ఒక జిల్లా చేయడానికి మార్గం ఉంది. మీరు ఆలోచించి పాలనా పరంగా అన్ని విధాలు కూడా రాజంపేట ఖచ్చితంగా దయచేసి సార్ మీరు ఆలోచించి రాజంపేట మీద అనుగ్రహం చేయండి సార్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు గివ్ అన్నమయ్య జిల్లా టు రాజంపేట. జై అన్నమయ్య, జై అన్నమయ్య, జై అన్నమయ్య, జై అన్నమయ్య.